వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు పాయసం చేస్తున్నాను. బూడిద గుమ్మడికాయతోటి సొరకాయ పాయసం తినే ఉంటారు అందరూ. బూడిద గుమ్మడికాయతోటి చేసుకోండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి, చాలా బాగుంటుంది. నేను కొంచెం కూర వేసాను అంతకు ముందు రోజు, మిగతాది తురుము బట్టి ఇట్లా నీళ్ళన్నీ పిండేయాలి. పిండి నెయ్యి వేసి వేయించుకోవాలి బాండీలో. ఈ జ్యూస్ మటుకు తాగొచ్చు, కూరలో కూడా వేసుకోవచ్చు, పిండి తీసుకోవచ్చు, ఎట్లా వేయం చేయొచ్చు. జ్యూస్ మంచిదేను, పడేయొద్దు. నేను నెయ్యి వేసి నెయ్యిలో జాజి పువ్వు వేసాను. జాజి పువ్వు చాలా బాగుంటుంది స్మెల్. వేసి తర్వాత నానబెట్టాను బియ్యం, ఒక పెరికెడు 5-6 గంటలు నానబెట్టిన బియ్యాన్ని బాండీలో వేసి వేయించాను. ఎర్రగా వేగాలి. ఎంత ఎర్రగా వేగితే అంత బాగుంటుంది పాయసం, టేస్ట్ వస్తుంది. వేగిన తర్వాత ఒక 4 గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టాను. బాగా మెత్తగా ఉడకాలి. 4 గ్లాసులు ఇనికిపోయాయి నీళ్ళు. అన్నం బాగా ఉడకాలి, నూక అయిపోవాలి. అప్పుడే బాగుంటుంది పాయసము. నేను అదే ఆలుగడ్డ నలుపుతాం కదా, ఆలు అవి వాటి దాంతో నలిపాను. పప్పు గుత్తితో కూడా నలుపుకోండి. సబ్బు బియ్యము ఒక 2 గంటలు నానబెట్టినాను. నానబెట్టిన సబ్బు బియ్యం అందులో పాయసంలో బియ్యంలో వేసి కలిపాను. పాలపొడి వేసాను. మాకు పాలు కొంచెం, ఈ పాలు ప్యాకెట్ పాలే చిక్కగానే ఉన్నాయి, అయినా పాలపొడి వేసాను రుచిగా ఉంటుందని. ఆ వేయించిన ఇవి కొంచెం ఉడికిన తర్వాత వేయించుకున్న అది వేసుకోవాలి. బూడిద గుమ్మడి తురుము నెయ్యిలో వేయించింది వేసి బాగా కాగబెట్టాలి. యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. బాగా కాగబెడితే అప్పుడే టేస్ట్ వస్తుంది, బాగా చిక్కగా అయ్యేదాకా. చాలా బాగుంటుంది. పాలపొడి అనేది ఆప్షన్. ఈ కుంకుమ పువ్వు కూడా ఆప్షనేను. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ. కుంకుమ పువ్వు వేయిస్తే బాగా స్మెల్ అవి బాగా వస్తుంది, అందుకే పప్పులు వేసి వేయించాను. తర్వాత నేను కొంచెం పక్కకు తీసి చక్కెర వేసుకున్నాను. నాకు చక్కెరతో అంటే బాగా ఇష్టము. పక్కకు తీసి బెల్లం వేసాను. షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లా మా ఇంట్లో కూడా ఉన్నారు. పక్కన బెల్లం వేసి అదొకటి తయారు 2 రకాలుగా చేశాను. షుగర్ ఫ్రీ కూడా వేసుకోవచ్చు, బెల్లం చక్కెర తినని వాళ్ళు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఒక్కసారి చేసుకుంటే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోయినా చేసుకొని తినండి. థ్యాంక్ యూ.